ఈరోజు మన స్వాతంత్ర పోరాటంలో ఎంతో గొప్ప ఉద్యమకారులైన ముగ్గురు మహానుభావులను కోల్పోయిన రోజు. లాహోర్ సెంట్రల్ జైల్లో వీరిని ఉరితీశారు. భగత్ సింగ్, సుఖదేవ్ తాపర్లకు 23 ఏళ్లు మాత్రమే. ఇక శివరాం రాజుగురుకైతే 22 ఏళ్లు. వారి ఈ చిన్నపాటి జీవిత కాలంలోనే వారి జీవితం త్వరగా ముగిసింది. కానీ ఈనాటికి మనం వారిని స్మరించుకుంటాం. భారత స్వాతంత్ర ఉద్యమంలో వీరిది ఎంతో ప్రముఖమైన పాత్ర. సుఖదేవ్ ఇంకా భగత్ సింగ్ భారత స్వాతంత్రానికై పోరాటం చేయటం వారి కాలేజీ రోజుల్లోనే మొదలుపెట్టారు. వీళ్ళు నవజవాన్ భారత్ సభ అనే ఒక సంస్థను స్థాపించారు. తోటి వారిని ఇంకా యువకులను స్వతంత్ర ఉద్యమంలో చేరేందుకు స్ఫూర్తి కలిగించడానికి. కొద్ది సంవత్సరాల తరువాత వారు రాజ్గురువును కలిశారు. పూణేకు చెందిన ఈయన సంస్కృత పండితుడు, మల్లయుద్ధం చేసేవారు. ఈయన స్వాతంత్ర ఉద్యమానికి ఆకర్షితులై అందులో చేరేందుకు ముఖ్య ప్రభావం చంద్రశేఖర్ ఆజాద్. 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటైంది. ఇది భారత రాజ్యాంగ సంస్కరణల గురించి ఇంకా స్వయం పాలన గురించి ఏర్పరిచింది. కానీ ఇందులో భారతీయులు లేరు. ఇది చాలా మంది స్వతంత్ర సమరయోధులకు ఆగ్రహం కలిగించింది. వారిలో లాలా లజపత్ రాయ్ కూడా ఉన్నారు. 1928లో లాహోర్లో ఆయన ఉద్యమాన్ని నడిపించారు. లాలా లజపత్ రాయ్ను ముట్టడించి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేమ్స్ స్కాట్ ఆయన్ను కొట్టారు. ఇలా ఘోరంగా దెబ్బతినడం వల్ల ఆయన కొద్ది రోజుల్లోనే మరణించారు. ఈ ఉద్యమం ఒక పెద్ద మలుపుగా మారి ఎందరో యువకులు లాలా మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. అందువల్ల వారు లాలాను చనిపోయేలా కొట్టిన జేమ్స్ స్కాట్ను చంపేందుకు పథకం వేశారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్ ఇంకా రాజ్గురు వీళ్లు కలిసి అసిస్టెంట్ సూపరింటెండెంట్ అయిన జాన్ శాండర్స్ను చంపారు. దీంతో పోలీసులు వీరి కోసం బాగా గాలించడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఎలాగో తప్పించుకున్నారు. పోలీసులు వాళ్లను ఎలా అయినా పట్టుకుని అరెస్టు చేయాలని గట్టిగా వెతుకుతున్నా గాని ఈ స్వతంత్ర యోధులు దాక్కోవాలని గాని స్వతంత్ర ఉద్యమం నుండి తప్పుకోవాలని గాని అనుకోలేదు. 1929లో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు ఉన్న హక్కులను మరింతగా అణగదొక్కేలా బిల్ పాస్ చేయాలనుకుంది. అందుకని వీరు ఢిల్లీలో ఉన్న కేంద్ర శాసనసభపై బాంబు దాడి చేయాలనుకున్నారు. ఈ పొగబాంబు దాడి ఉద్దేశం ఎవరినో చంపాలని కాదు, ఇలా చేస్తే వారి గోడు వింటారని, తోటి భారతీయులను మేల్కొనేలా చేసి వారిని ప్రభావితులను చేయాలని. భగత్ సింగ్ ఇంకా బతుకేశ్వర్ దత్ ఈ బాంబులు వేశారు. వారు అక్కడ జరిగిన గందరగోళంలో తేలిగ్గా తప్పించుకోగలరు. కానీ వారు అక్కడే నుంచుని ఇంక్విలాబ్ జిందాబాద్ అని అరవడం మొదలుపెట్టారు. అంటే ఈ ఉద్యమం వర్ధిల్లాలి అని అర్థం. అంటే వాళ్లను హతమారుస్తారని పూర్తిగా తెలిసే వారు ఈ పని చేశారు. లాహోర్లోని వారి బాంబు ఫ్యాక్టరీని కనిపెట్టినప్పుడు సుఖదేవ్, రాజ్గురు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో సుఖదేవ్ ప్రధాన నిందితుడు. దీనిని అధికారికంగా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు నిలిచిన సుఖదేవ్ ఇంకా ఇతరులు అనేవారు. ఈ ఉద్యమంలో జరిగే పనులకు సుఖదేవ్ రూపకర్త. జైల్లో ఉన్నప్పటికీ వారు మౌనంగా లేరు. కేసు విచారణలో ఉన్నప్పుడు భగత్ సింగ్ ఇంకా ఆయన స్నేహితులు ఎంతో ప్రఖ్యాతిగాంచిన జైలు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఇది జైల్లో ఉన్న బ్రిటిష్ వారికి ఇంకా భారతీయులకు మధ్య చూపిస్తున్న వివక్ష గురించి వేశారు. ఉద్యమకారులను రాజకీయ నిందితులుగా చూడాలన్న డిమాండ్తో వాళ్లు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. కాలక్రమేణా బ్రిటిష్ వారు ఆ డిమాండ్లలో కొన్నింటిని ఒప్పుకున్నారు. ఈ స్ట్రైక్ సెప్టెంబర్లో పూర్తయింది. కానీ భగత్ సింగ్ ఇంతటితో తృప్తిపడలేదు. అయినా భారతీయ నిందితులను రాజకీయ నిందితులుగా చూడాలని పట్టుబట్టారు. ఆయన 116 రోజుల తర్వాతే ఈ దీక్షను విరమించారు. భగత్ సింగ్ తండ్రి విన్నపాన్ని మన్నించి చేసిన పని ఇది. మార్చి 23, 1931న ఈ సాహసవీరులు వారి ముఖంపై చిరునవ్వుతోనే ఉరికంబం ఎక్కారు. వాళ్ల ముఖాన్ని నల్లగుడ్డతో కప్పేందుకు నిరాకరించారు. వాళ్ల స్వహస్తాలతోనే ఉరితాడిని మెడకు తగిలించుకున్నారు.
భగత్ సింగ్, సుఖదేవ్ ఇంకా రాజ్గురుకు ఉరిశిక్ష రద్దు చేయడానికి మహాత్మా గాంధీ ప్రయత్నం చేశారు. ఉరిశిక్ష అమలు అయ్యే ముందే సుఖదేవ్ గాంధీజీకి ఒక లేఖ రాశారు. ఆయన ఏం రాశారంటే, భారతదేశానికి ఎక్కువ మేలు జరిగేది మమ్మల్ని ఉరితీసినప్పుడే కాని మాకు ఆ శిక్ష రద్దు చేసినప్పుడు కాదు అని రాశారు. ఈ యువకులకు దేశం పట్ల ఉన్న భక్తి, అంకిత భావం అటువంటివి. వీళ్లు వారి మాతృభూమి కోసం ఆనందంగా ప్రాణాలనర్పించారు. ఈ రోజున మనం ఇది గుర్తు చేసుకుందాం. దేశం కోసం వాళ్ళు తమ ప్రాణాలను అర్పించడం ద్వారానే మన తరం ప్రజలకి, ఇంకా వచ్చే తరాల వారికి కూడా ఒక స్వతంత్ర దేశం అనేది సాకారం అయ్యింది. నమస్కారం.